బోధకుడా, మా విశ్వాసం పెంచు. యూదా, ఆవగింజంత నమ్మకం ఉన్న కంబలి చెట్టును చూసి నువ్వు వేళ్లతో పిగిలించబడి మహాసముద్రంలో నాటబడమని చెప్తే అది లోబడుతుంది. కంబలి చెట్టు సముద్రంలో పెరుగుతుందా? ఆయన ఏదో చెప్పదలుచుకుంటున్నాడు. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి ఇక్కడి నుంచి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు ఏది అసాధ్యం కాదు. ఎలా ఎలా అక్కడి వరకు వెళ్ళగలం? మా విశ్వాసం పెంచు అని యూదా చెప్పినట్టు. పరిమాణం గురించి కాదు ఫిలిప్పు, నీ విశ్వాసం ఎవరిలో ఉందనేది ముఖ్యం. నీ విశ్వాసం దేవునిలో భద్రంగా ఉంటే, ఆయన వాగ్దానాలు నమ్మితే, ఆయన చిత్తం కోరుకుంటే ఇంత విశ్వాసం సరిపోతుంది. కేవలం ఇంత పరిమాణం సరిపోతుంది. మనం పరిచారం చేస్తున్న ఈ ప్రజలు పువ్వుల చుట్టూ తిరుగుతున్న తేనెటీగల్లాంటి వాళ్ళు. తేనెను రుచి చూసి ఇతరులకు పంచడానికి చూస్తున్నారు. అదే నిజానికి వాస్తవం. కానీ వాళ్ళు భద్రంగా ఉన్న మీ విశ్వాసాన్ని చూడాలి. అది పెద్దదైనా చిన్న. వాసన ఏంటి? చెడ్డ వాసన. నా కాయం చీమ పట్టింది సరేనా? నా కాలు విరిగి చీమ పట్టింది. వెళ్ళి మీ పని చూసుకోండి. వైద్యుని దగ్గరికి వెళ్ళాలి. బాగా పాడైంది. అది నిజమే. అపవిత్రుడు. నిశ్శబ్దం. చూడండి, విరిగిన కాలు గురించి అడగలేదు. మరింత దిగజాల్చడానికి ఇక్కడికి రమ్మని అడగలేదు. నేను కాసేపట్లో మాట్లాడతా. రక్తస్రావం గల స్త్రీ గురించి పరీక్షించడానికి వచ్చాను. నాకు తెలుసు సోదరుడా, నువ్వు నాకు తెలుసు.